అక్క, మనం క్రైస్తవులం. అనారోగ్యంగా ఉంటే మనం మందులు తినకూడదు, డాక్టర్ దగ్గరికి పోకూడదు కదా అని బైబిల్లో ఉందా? అదే కదా నిజం. 2వ రాజులు 20వ అధ్యాయం 7వ వచనం చదువు. పిమ్మట యెషయా అంజూర పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురూపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను. రాజు అయిన హిజ్కియా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ప్రవక్త యెషయా అతనికి అంజూరపు పిండిని పూసి స్వస్థపరచమని చెప్పాడు. ఇది మామూలు మందులను ఉపయోగించడాన్ని గుర్తు చేస్తుంది. లూకాసు వార్త 10వ అధ్యాయం 34వ వచనం చదువు. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. లూకాసు వార్తలో సమరయుడు గాయపడిన వ్యక్తికి తైలం మరియు ద్రాక్షరసం పోసి చికిత్స చేశాడు. ఇది ఆ కాలపు వైద్య పద్ధతులను గుర్తు చేస్తుంది. 1 తిమోతి 5వ అధ్యాయం 23వ వచనం చదువు. ఇక మీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసము ద్రాక్షారసము కొంచెంగా పుచ్చుకొనుము. పౌలు గారు తిమోతికి కొద్దిగా ద్రాక్షారసం తాగమని సలహా ఇచ్చాడు. ఇది ఆయుర్వేద ఉపయోగాన్ని సమర్థిస్తుంది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 12వ వచనం చదువు. ఆయన ఆ మాట విని రోగులకే కాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు కదా. మత్తయి సువార్తలో యేసు నీతిమంతులను కాకుండా పాపులకే వైద్యుడు అవసరమని చెప్పి వైద్యుల పాత్రను గుర్తించాడు. అనారోగ్య సమయాల్లో ప్రార్థన ద్వారా దేవుని సహాయాన్ని అడగడం మరియు సహజ వైద్య పద్ధతులను అనుసరించటం రెండు సహజం. అయితే అజ్ఞానపు ఆచారాలను పాటించకూడదు. కాబట్టి వైద్య శాస్త్రము మరియు మందులను ఉపయోగించటం క్రైస్తవులకు విరుద్ధం కాదు. దేవుని అనుగ్రహించిన జ్ఞానాన్ని గౌరవించటం మరియు ఆయనపై ఆధారపడడం మంచిది.